గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మనము చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యము మరి భక్తుడి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము భక్తుల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభు ఏమన్నాడు? ఇప్పుడైనను, అమ్మా ఎప్పుడైనను ఇంకా సమయం ఉందైనను మనం అనుకుంటాం, ఇంకా సమయము ఉందో అనుకుంటాం. దేనికి? ఉపవాసాలు ఉండటం కోసం, ఏమండి, ప్రార్థనలు చేయటం కోసము ఇంకా సమయము ఉందనుకుంటాం. కానీ ప్రభు అన్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి దుఃఖించుచు మనసపూర్వకము తిరిగిన వద్దకు రండి అంటున్నాడు. ఎక్కడ రావాలమ్మా? ఎక్కడ రావాలి చెప్పండి? ఇప్పుడైనను. ఎందుకు రావాలి? ఇదే దినాలు. ఏ దినాలంట? ఏం దినాలు అంటే? శ్రమల దినాలు అంటే ఏంటి? శ్రమల దినాలంటే ఏంటి అసలు? దేవుణ్ణి వారం సిలువేస్తున్నాం, అవునా? వారం సిలువేస్తానే ఉన్నాం. ఇంకా శ్రమలు దినాలంటే ప్రభు ఏనాడో ఆయన ఏం చేశాడు? మన కొరకు, ఏమండి, ఆయన కన్నీరు గార్చి పిడిగుద్దులు గుద్దించుకొని సిలువను పడి రక్తం గార్చి, ఏమండి, ఆయన తిరిగి సమాధి అయిబడి మళ్ళా తిరిగి ముత్యం చేయడం వల్ల లేచిన వాడిగా ఉన్నాడు. అంటే శ్రమ దినాలంటే ఎన్ని దినాలు? 40 రోజులు దినాలు. ఈ 40 రోజులు అంటే దేవుని సూచించేది, తర్వాత సూచించలేరా? ఆలోచన బ్రహ్మని దేవుడారు. ఎందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది? ఇప్పుడైనను, ఏంటి? ఇప్పుడైనను మీరు దుఃఖించుచు, ఏమండి, ఎలా ఉండాలంట? దుఃఖించుచు మనసపూర్వకముగా తిరిగిన యొద్దకు రండి. దుఃఖించుచు, ఉపవాసముండి దుఃఖించుచు, ఏమండి, ఎందుకు దుఃఖించాలి? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని దాసుడు ఏమన్నాడు? ఉపవాసముని ప్రార్థన చేస్తే, కన్నీరు కారితే దేవుడు కార్యము చేస్తాడు అని నేను చెబుతుంటే, మనం కూడా కదా ఎల్లంగల మనకి ఏం కావాలి? మేలు కావాలి. ఎల్లంగల మనకి ఆ కార్యము జరగాలి. ఇది కాదు ముఖ్యము, అది కాదు. మనము ప్రభు అన్నాడు కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి దుఃఖించుచు మనసపూర్వకముగా తిరిగిన యొద్దకు రండి. మనసపూర్వకంగా రావాలంటే ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి మనసపూర్వకంగా రావాలి. కొంతమంది ఎలా వస్తారు చెప్పండి? కొంతమంది ఎలా వస్తారు? కొంతమంది రకరకాల మనసులతో వస్తూ ఉంటారు. అది దేవుడికి ఇష్టమైంది కాదండి. దేవుడికి ఇష్టమైంది కాదు, దేవుడికి అనుకూలమైనది కాదు. దేవుడికి అనుకూలమైన ఉపవాసం ఉండాలి, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఉండాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ఉపవాసము ఉండాలి. అలాంటి ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు, కింద చదివినట్టయితే, ఇప్పుడైనా పరిగెత్తు రమ్మంటున్నాడు ప్రభు. ఏ సమస్య ఉన్నా కూడా, ఏ బాధ ఉన్నా కూడా, ఏ వ్యాధి ఉన్నా కూడా, ఆ వ్యాధిని బట్టి, సమస్యను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి, కుటుంబంలో శ్రమలను బట్టి మనం ఎక్కడ రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుడి దగ్గర పరిగెత్తు రావాలి. అందుకే అంటున్నాడు కింద ఉన్నట్టు మాట, కన్నీరు విరుచుచు దుఃఖించుచు మనసపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఎవరు చెబుతున్నారు ఇది? ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పింది కాదు, నేను చెప్పింది కాదండి, దేవుడు చెప్పింది. ఇదే యెహోవా వాక్కు. దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుడే చెబుతూ ఉన్నాడు,
దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా ఏమంటున్నాడు? తిరిగి నా మనసుపూర్వకమైన యొద్దకు రండి. ఇదే యెహోవా అని దేవుడు వాక్యము మరి అంటున్నాడు. చూద్దాం. అయితే మీ దేవుడైన యెహోవా, మీ దేవుడని యెహోవా కరుణావాక్యము గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడయుండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపము పడును గనుక నీ వస్త్రములు కాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏం చింపుకోమంటున్నాడు? ఏం చింపుకోమంటున్నాడు? చాలామంది వస్త్రాలను చింపుకోమంటే ఏం చెబుతున్నారు? ప్రభు అన్నాడు హృదయాన్ని చింపుకోమన్నాడు. హృదయాన్ని చింపుకోమన్నాడు. ఏమండి, హృదయాన్ని ఎవరైనా చింపుకుంటారా? మీ వస్త్రములు కొనక మీ హృదయాన్ని చింపుకొని మనసుపూర్వకమైన యొద్దకు రండి. ఏమండి అమ్మ, హృదయాన్ని సరి చేసుకోమంటే మనమేం చేస్తున్నాం? వస్త్రాలు చింపుకుంటుంటాం కదా. అది కాదు. దేవుని చిత్తం ఏంటంటే మనసుపూర్వకంగా తిరిగిన యొద్దకు మన హృదయాన్ని చింపుకోవాలంట. మన హృదయాన్ని ఏంటి? మన హృదయములు ఏమున్నాయి? మన హృదయములో చూడండి ప్రేమ దేవుడారా, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించేవాడు ఒక్కడ కూడా లేడు. ఎవడన్నా ఉన్నారా? ఎవరు కూడా లేరండి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని చింపుకొని మనసుపూర్వకంగా తిరిగిన యొద్దకు రండి. ఆయన ఎలాంటి వాడు అమ్మ? ఆయన ఎలాంటి వాడంట? కరుణావాక్యము కలిగిన వాడు. ఆయన కరుణ చూపించేవాడు. ఏమండి, ఆయన నిన్ను నన్ను త్రోసివేసేవాడు కాదు, నిన్ను నన్ను నెట్టేసేవాడు కాదు, ఏమండి, నిన్ను నన్ను వద్దనేవాడు కాదండి. అందుకే అంటున్నాడు కరుణావాక్యము కలిగిన వాడు. ఆయన నిన్ను కరుణించే దేవుడు. ఆయన కృప నీ మీద చూపించే దేవుడు. గనుక ప్రేమని దేవుళ్ళారా, ఈ రాత్రికాల సమయములో మనము ఇప్పుడైనను ఉపవాసముండి, ఏమండి, ఉపవాసం ఉండాలంటే భయం చాలామంది కదండి. ఉపవాసం అంటే భయం. ఎవరి కోసం ఉంటున్నావు నువ్వు ఉపవాసము? యేసుప్రభు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు చెప్పండి? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు వారు. ఎవరి కోసం అండి? ఆయన కోసమా? కాదు, మన కొరకు. ఏమండి, మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు దేవుడు ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఆయన మనల్ని రక్షించడం కొరకు ఆయన ఆ ఒలీవ కొండ మీద ఏకాంత ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయనకి ఏం కలిగింది చెప్పండి? ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఆకలి అన్నాడు. వెనకమాల ఏమొచ్చింది? సోదకుడు శోధిస్తానికి వచ్చాడు. వెనకమాల శోధిస్తూ ఉన్నాడు. చూడ ప్రేమంది బిడ్డరా, శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. ఏమని శోధిస్తున్నాడంటే, నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చుగా. ఏమండి, ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినొచ్చుగా అన్నాడు. ప్రభు అన్నాడు, మనుషుల రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుడు వాక్యముతో మాట్లాడాడు. హల్లెలూయా. శోధకుడు ఏమైపోయాడు? పరారైపోయాడు. ఈనాడు ప్రేమ అందే బిడ్డ, శోధకుడు మన కుటుంబాల్లో శోధిస్తూ ఉన్నాడు. ఉంటలేదండి? శోధిస్తాడు. ఎవరిలో ఒక్కొక్కరిలో జొలబడి, భర్తలో జ్వరబడతాడు, భార్య జ్వరబడతాడు, బిడ్డల్లో జ్వరబడతాడు, ఎవరిలో జ్వరబడతాడు. జ్వరబడి రకరకాల శోధనలో పెడుతూ ఉంటాడండి. ఆ శోధనలు జయించాలంటే ఏమండి, ఆ శోధకుని జయించాలంటే మనం ఏం చేయాలి?
40 దినాలు మనం ఉపవాసము ఉండగలుగుతామా? మనం ఉండలేవు గనక ఏమండి, మనము దేవుని చిత్తములో ప్రతి శనివారము ఉపవాసముండి కన్నీరు కారుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. చేసినప్పుడు ఆ శోధకుడు వాడు పారిపోతాడు. ఆ శోధకుడు మనలో నుంచి వాడు తప్పుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. చూడండి ప్రేమంది బిడ్డలారా, ఉపవాసం ఉండటం వలన ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా ఏమైపోయినాయి? నశించిపోయినాయి. ఏమండి చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటున్నది? ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవా వాక్కు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఎలా ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమండి మనకేం చూపిస్తాడంట? ఉపవాస ప్రార్థన ఎంతో ఆశీర్వాదము. ఉపవాస ప్రార్థనలో అద్భుత కార్యము జరిగిద్ది. గనుక ప్రేమందే బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను మనందరూ కూడా రక్షించడానికి సమర్థుడుగానే ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యము బహుగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు యమునా కూడా చూడండి, ఇక్కడ భక్తుడైన యమునా కూడా ఏమన్నాడు చూడండి. యమునాను పిలుచుకున్నాడు. ఏమండి, దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? నినివే పట్టణానికి వెళ్ళముంటే ఈ యమున ఎక్కడికి వెళ్ళాడు? తార్షీషుకు బయలుదేరాడు. దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చక్కగా దేవుని వాక్యం వింటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, దేవుడు చెప్పిన మాట వింటూ ఉన్నాడు. తర్వాత యమునాని దేవుడు పిలుచుకొని యమునాని నినివే పట్టణానికి వెళ్ళముంటే ఎక్కడ బయలుదేరాడు? తార్షీషుకి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు అంటే అక్కడ ఆ తార్షీషులో అనేక ఆత్మలు నశించిపోతున్నాయని, వాళ్ళందరికీ రక్షించాలని, వాళ్ళందరికీ దేవుని వాక్యం ప్రకటించి ఉపవాసం ప్రకటించి వారందరూ కూడా దేవుని వద్దకు నడిపించాలని యమునాని పంపించాడు. యమునాను పంపిస్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఈయన ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? చక్కగా బైబుల్ తీసుకున్నాడు, బ్యాగ్ తీసుకున్నాడు, తగిలించుకున్నాడు సంఖకి. ఇక బయలుదేరి వెళ్తా ఆ యొక్క పడవల ఆ రేవులో తార్షీషుకెళ్ళే వాడొచ్చింది. ఏమండి, నినివే పట్టణానికి వెళ్ళే వాడ వచ్చింది. 2 వాళ్ళు వచ్చి ఉండయి. అయితే ఈయనేం చేశాడు? ఎవరైనా చూస్తున్నారా, నా యనమాలు ఎవరున్నారా అనుకొని ఈయనేం చేశాడు? ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? తార్షీషుకి వెళ్ళే వాడ ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్న తర్వాత ఆ వాడలో బయలుదేరిన తర్వాత ఆ వాడలో సగానికి వెళ్ళిన తర్వాత ఏం కలిగింది? పెద్ద తుఫాను రేగింది. తుఫాను రేగేటప్పటికి ఆ వాడలో ఎంతో మంది ఉన్నారు. ఏమండి, ఎంతో మంది ఉన్నారు. అనేక కులవారు ఉన్నారు, అనేక జాతి వారు ఉన్నారు, అనేక మత వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఆ వాడ నాయకుడు అన్నాడు కదా, అయ్యా ఇదిగో ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందో మాకైతే తెలియదయ్యా. ఈ యొక్క తుఫాను అణిగిపోవాలంటే ఎవరి దేవునికి వాళ్ళు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరి దేవుని కాళ్ళు ప్రార్థన చేయండి, ఈ తుఫాను అట్టన్నా ఆగిద్దేమో అని వాడ నాయకుడు అంటే, వీళ్ళు ఏం చేశారు? ఎవరి దేవుళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈయనైతే ఎక్కడున్నాడు? ఏమండి, ఈ అన్నయ్య అయితే ఎక్కడున్నాడు? పెద్ద అన్నయ్య ఎక్కడున్నాడు? వారడుగు భాగములో ఉండి నిద్రపోతున్నాడు. ఏమండి, ఆ అన్నయ్యని ఎవరు పట్టుకున్నారు? సోమరితనం పట్టుకుంది. సోదకుడు పట్టుకున్నాడు. ఆ సోదకుడు ఆ అన్నయ్యని చక్కగా నిద్రలోకి పంపించాడు. చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ వాడ నాయకుడు వచ్చాడు. ఓ నిద్రపోతూ లే, నువ్వు ఏ ఊరయ్యా నీది? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి ఈ సోమరితనం ఏంటి? ఈ నిద్ర ఏంటి? లే, తుఫాను వచ్చి మేమందరూ అల్లాడిపోతూ ఉంటే, చనిపోతామని భయం పడుతూ ఉంటే నువ్వేం చక్కగా నిద్ర
పోతున్నావా, లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి అనగానే ఈయన ఈ అన్నయ్యకి తెలుసు అసలు ఎవరో వచ్చిందో కూడా. అన్నయ్యకి మాత్రము తెలుసు. ఏ అన్నయ్యకి? యోనాన్నయ్యకండి. యోనాన్నయ్యకి తెలుసు ఎక్కడ అసలు ఈ తుఫాను ఎందుకు వచ్చిందో కూడా యోనాన్నయ్యకి తెలుసు. అయితే ఈ యోనా అని అంటున్నాడు, ఇది నా వల్లే వచ్చింది అని అనుకొని ఆ వాడ నాయకుడితో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? వాడ నాయకుడితో ఏమన్నా అంటే, అయ్యా వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా సీట్లు వేసుకుందాం, ఇది ఎవరి వల్ల వచ్చిందో అని అనగానే వాళ్ళు సీట్లు వేసుకున్నారు. ఎవరి పేరు వచ్చిందమ్మా? యోనాన్నయ్య పేరే వచ్చింది. హల్లెలూయా. నన్ను ఇప్పుడు ఈ యోనాన్ని నేను చేయాలి, యోనాగా నేను చేయడం ఏం చేయాలమ్మా? ఎత్తి నన్ను సముద్రంలో పడేనండి. ఎవరైనా పడతారమ్మా? ఎవరైనా సుత్త మనిషిని పడతారా? ప్రాణం ఒప్పిద్దా? ఒప్పదు. కానీ ఆ యొక్క పరిస్థితి అలా వచ్చింది. ఆ యువన వల్లే ఆ తుఫాను రేగింది కనుక ఎత్తి సముద్రంలో ఏగానే దేవుడు అప్పటికే ఎవరికి ఆజ్ఞాపించాడు? చేపకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఒక ఆత్మ నశించబడడం దేవుడికి ఇష్టము కాదు. ఆత్మ చనిపోవడం దేవుడికి ఇష్టము కాదు. దేవుడు పిలుచుకున్న అతడు, దేవుని వద్దకు వచ్చిన అతడుని ఏమంటే సముద్రం ఎత్తి తన ప్రాణం పోద్దని ముందుగానే దేవుడు చేపకి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాలని ఏం చేశాడు? చక్కగా ఆ ఎత్తి ఆ సముద్రంలో ఏంగానే ఏం వచ్చింది? చేప వచ్చి అతన్ని మింగివేసింది. మింగివేసినప్పటికీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలి? చేప కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. 3 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేప నాసులో ఉండి. ఏమండి నాసులో దేవుడు చెప్పింది తింటే అంత బాధ ఉండదుగా, అంత శ్రమ ఉంటుందమ్మా. శ్రమ రాగానే ఇప్పుడు ఏమొచ్చింది? ప్రార్థన వచ్చింది. హల్లెలూయా. శ్రమ రాగానే ప్రార్థన వచ్చింది. అంటే శ్రమ రాగానే మన ప్రార్థన గుర్తొచ్చింది. ఎవరికైనా ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ దేవుళ్ళరా శ్రమలో మొరపెడతాం, అంతేనా? శ్రమ తాగంగానే ఇప్పుడు చూద్దాం. ఆ చేప మింగింది, ఆ నాసులో ఉండి చేప కడుపులో ఉండి మొరపెడుతున్నాడు. మొరపెడుతున్నప్పుడు అయ్యో ఇంక నేనేముంది చనిపోయా కదా అని ప్రార్థన చేసుకుంటున్నాడు లోపలే 3 దినాలు ఉండి. ఇప్పుడు ఈ చేప తీసుకెళ్ళి నినోవ పట్టణం ఒడ్డు రేవున కక్కి వేసింది. అంటే ఎక్కడికి పంపించారో అక్కడికే పంపించింది చేప కూడా. అక్కడ పోయంగానే వెళ్ళంగానే అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? ఇక నేనేమో చచ్చిపోయాను కదా అనుకున్నాడు. తిరిగి లేచి ఏముంది? బతికే ఉన్నాడు. తాను వెళ్ళవలసిన గ్రామానికి ఒడ్డుకి చేర్చిన చేప. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ప్రభు ఏం చేసేటి ఆ ఎండలో అసలు ఇతని సంగతి ఏంటో తేలుద్దామని అక్కడ ఒక సొర చెట్టు మలిపించాడు. చక్కగా అది టగటగలేసింది. ఆ చక్కగా మంచి ఆకులుగా వేసేసి మంచి నీడ కమ్మేటట్లుగా చేసింది. ఆ నీడ బోనుకున్నాడు మళ్ళీ సోమర్తనంలో ఉండి. మళ్ళీ ఆవరించేసింది. ఆ సోమర్తనం ఇంకా పోలా. ఆ సోమర్తనంలో ఉండి చక్కగా నిద్రపోతున్నాడు. నేను బాను అని. ఎక్కడికి వెళ్ళనని? నినోవ పట్టణానికి వెళ్ళనని ఇంకా అక్కడే. అంటే అంత శోధన వచ్చినప్పుడు కూడా మళ్ళీ అతని మనసు ఎలా ఉంది? నేను ఎందుకు వెళ్ళాలి అన్న మనస్సు. ఏమండి ఈనాడు మనకు కూడా అదే మనసులు వస్తూ ఉంటాయి. నేను ఎందుకు వెళ్ళాలి? ఎక్కడికమ్మా? హల్లెలూయా. నేను ఎందుకు వెళ్ళాలి? ఏమండి నేను ఎందుకు వెళ్ళాలి దేవుని సన్నిధికి? నేను ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? నేను ఎందుకు వినాలి దేవుని మాటలు? ఏమండి శోధన వస్తే అట్ట కూడా రాదండి. ఇప్పుడు ఆ శోధన వచ్చింది. అక్కడ దేవుడు పంపించాడు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పంపించాడు. వెంటనే ఆ చెట్టు మరలా మలిపించాడు, నీడిచ్చాడు. మళ్ళీ ఆ చెట్టుని ఏం చేశాడు దేవుడు? ఆ చెట్టుని తీసివేశాడు. ఏమండి ఇప్పుడు ఏం చేయాలి? ఆ చెట్టు చచ్చిపోయిందని ఏం చేశాడు? యువనా ఏడుతున్నాడంట. అమ్మో అని దుఃఖపోతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఓ యువనా, ఇంతలో మనిషి అంతలో పెరిగి మళ్ళీ అంతలోనే ఎండిపోయిన చెట్టు కొరకు నీవెంత కన్నీరు గారుస్తున్నావే?
6,00,000 మంది అక్కడ నినోవ పట్టణములో ఆత్మలు అల్లాడిపోతున్నారు అయ్యా, నశించిపోతున్నారు. వారి కోసం నేను ఎంత దుఃఖపడాలి అని ప్రభు అతన్ని బ్రతిమలాడుకున్నాడు. చూడండి, ఎందుకంటే ప్రేమందే బిడ్డ, మనమైతే దేవుడి మాట వినం, కానీ ఏమండి దేవుడైతే మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. రండి రండి, నా యొద్దకు రండి, ఉపవాసం ఉండండి. ప్రభు ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుతూ దుఃఖించుతూ మనసుపూర్వకమైన నా యొద్దకు రండి అన్నాడు. ఇప్పుడు అతను ఏం చేశాడు? ఏమండి, దేవుడు కన్నీరు గార్చాడు. ఆ కన్నీరుని బట్టి ఈ యవనాన్ని తీసుకెళ్ళి మళ్ళా నిన్నో పట్టణంలోనే ఇచ్చాడు. ఆ దేవుని మాటలు చెప్పడానికి అనేకులు కూడా దేవుని వద్దకు నడిపించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనందే బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో ఉపవాసము ప్రార్థన అంతా గొప్పది. అందుకడ దేవుని వాక్యం ఏమంటుందంటే, తర్వాత ఎస్తేరు గ్రంథములు మనం చూసినట్టయితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో ఇక్కడ ఈమె ఏం చేసిందో మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. నీవు పోయి సుషేన కోటనందు కనబడిన యూదులందరూ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండుడి. ఎవరితో చెప్పాడు ఈ మాట? అమ్మ, ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎస్తేరు ఇక్కడ ఎన్ని దినాలు ఉపవాసం ఉందంట? 3 దినాలు ఉపవాసం ఉంది. ఎవరిని సమకూర్చముందో ఇక్కడ? సమాజ మందిరములోకి అనేకులను అక్కడ సమకూర్చి, తర్వాత ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి ఏం చేసింది? చదవండి. అన్నపానములు చేయకుండా ఉండి నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయము, వ్యతిరేకమున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును. ఇప్పుడు ఇక్కడేమన్నామా? ఇప్పుడు ఆమె ఉండటమే కాకుండా అనేకులను ఉపవాసము ఉంచింది. తన పనికత్తులు కూడా, తన స్నేహితులలో కూడా అనేకులు ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, చూడ ప్రేమని దేవుడరా, ఆ ఎస్తేరు తన 3 దినాల ఉపవాసం ఉంది. ఆమె మారింది. ఏమండి? ఆమె మారింది, ఉపవాసం ఉంది. ఆమె ఉంటే తన కుటుంబాన్ని కూడా రక్షించుగా ఉంది. మరి ఈనాడు ప్రేమని దేవుడ, మనము ఉపవాసం ఉంటున్నాము. మనము ఉపవాసం ఉంటున్నాం. దేనికి ఉంటున్నాం ఉపవాసము? ఎవరి కోసం ఉంటున్నాం ఉపవాసము అంటే? ప్రేమందే బిడ్డలారా, మనం అనుకుంటాం కదా, మనకు ఉపవాసం ఎందుకు ఉంటున్నాము అని అనుకుంటున్నాము. కానీ ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలి ఉపవాసము? మనలో ఎన్ని ఉపవాసాలు ఉంటాయి? ఎన్ని ఉపవాసాలు ఉంటాయి? రకరకాల ఉపవాసాలు చేస్తాం మనమైతే. ఏమండి? సగం ఉపవాసం ఉంటాం, సగం ఉపవాసము ఉన్నాం. మనసుపూర్వంగా పరిపూర్ణమైన ఉపవాసం ఉండాలంట. పరిపూర్ణ ఉపవాసము దేవుడికి ఇష్టమైనది. పరిపూర్ణ విశ్వాసము దేవుడికి అనుకూలమైనది. అలాంటి ఉపవాసం ఉన్నప్పుడు నీ భర్త కోసమైనా, ఏమండి, నీ భర్త కోసమైనా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ భర్తను ఒకవేళ ఏ చెడ్డ అలవాట్లో ఉన్నాడో, ఏ యొక్క దుష్ట తలంపులో ఉన్నాడో, దుష్టుడు అతన్ని ఎలాంటి పన్నాగం పలుతున్నాడో అట్టి వాటి నుంచి దేవుడు విడిపించేవాడిగా ఉంటాడు.
నీ భార్య అయినా కూడా ఏ చెడ్డ అలవాట్లో ఉందో, ఏ యొక్క స్థితిలో ఉందో, ఏ కష్టంలో ఉందో, ఏ బాధతో ఉందో, ఏ వేదనతో ఉందో, అట్టి భార్యను కూడా, ఆ స్త్రీని కూడా తన భర్త ఉపవాసముడి ప్రార్థన చేసినప్పుడు ఆ స్త్రీని అక్కడి నుంచి, ఆ యొక్క శోధకుడి నుంచి విడిపించేవాడిగా ఉంటాడు. కనుక ప్రేమందే బిడ్డ, ఇలాంటి ఉపవాసము, మన ఉపవాసం ఉండి, తల్లిదండ్రుల ఉపవాసం ఉండి బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు కూడా మారేవారిగా ఉంటారు. కనుక మరి అలాంటి ఉపవాసము కావాలి. ఏమండి, అలాంటి ఉపవాసము కావాలి. ఉపవాసం అనేది ఏదో వత్తననే వంకాయ రావే టెంకాయ అన్నట్టు, ఏమండి, అలా ఏదో ఉపవాసాలు ఉంటాం కాదు. ఉపవాసం అంటే దేవుడికి నా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా లేదా అని మనకే తెలియాలి. ఇక్కడ భక్తుడైన ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరయ్యా అంటే ఏలియా. ఎవరి భక్తుడు? ఏలియా. ఏలియా చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని తెలియపడుతున్నాడు. ఏలియా ప్రార్థన, ఏలియా తనతో కూడా మరి ఆవుకుడ యొక్క మనుషులు ఎవరయ్యా అంటే వాళ్ళు విగ్రహారాధన అంటే బయలు ప్రవర్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బయలు ప్రవర్తలు 450 మంది బయలు ప్రవర్తలు ఉన్నారు. అంటే బయలును కొలిచేవాళ్ళు, బయలు పూజ చేసేవాళ్ళు, బయలుని ఆరాధించేవారు, బయలును స్తుతించేవారు, బయలు మాట వినేవారు, వీళ్ళందరూ కూడా 450 మంది ఉన్నారు. అయితే ఏలియా ఒకడున్నాడు. ఏలియా ఒకడుంటే ఏలియాతో అంటూ ఉన్నారు, వారి పిచ్చోళ్ళ, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. ఏమండి, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, నువ్వు ఒక్కడవేగా, నువ్వు ఒక్కడవే ఎందుకు మా బయలు ప్రవర్తకెళ్ళి రావచ్చుగా, ఇటు తిరగవచ్చుగా అని అంటుంటే ఈ ఏలి అంటున్నాడు, అట్లా కాదమ్మా, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మాట్లాడే దేవుడు, కనుక మీ దేవుడు మాట్లాడిన దేవుడు, మీకు కావాలంటే చూసుకోమన్నాడు. అయితే ఈ బయలు ప్రవర్తన కొలిచే వాళ్ళు అన్నారు, 450 మంది అన్నారు, నీ ఒక్కడి మాట మేము వినాలా? మా మాట మేము 450 మంది ఉన్నాం, నువ్వు ఒక్కడవే, కనుక నువ్వు మా మాట వినాలి, కానీ మేము నీ మాట వినేదేంటి అని వాళ్ళు అన్నారు. ఇవన్నీ కాదు, మనం ఒక పందెం కట్టుకుందాం అమ్మా, ఒక పందెము పెట్టుకుందాం, చెరోక ఎద్దుని వదిద్దాం, ఒక కందకాలు తీద్దాం, 2 కందకాలు తీద్దాం. ఆ 2 కందకాల్లో కూడా ఆ కట్లు పేర్చి, ఆ కట్ల మీద చెరోక ఎద్దును వధించి ఆ కందకం పుల్ల మీద పెడదాం. అయితే ఆ కందకము నిండా నీళ్లు పోద్దాం, ఆ కందకము నిండా నీళ్లు పోద్దాము. అగ్నితో ఏ దేవుడు దహిస్తాడో వాడే గొప్పవాడు. అప్పుడు మీ దేవుడు గొప్పవాడైతే మేము 450 మంది మీ దేవుడికి వెళ్ళి తిరుగుతాం. ఏమండి, మా దేవుడు గొప్పవాడైతే నువ్వు మా దేవుడి వాళ్ళకే తిరగాలి అన్నారు. సరేనన్నాడు ఏలియా. అనేటప్పటికి సరే నీ కందకాలు పెద్ద లోతు కందకాలు తీశారు, ఆ కందకాల్లో కట్లు పేర్చారు, ఆ చెరొక ఎద్దును వధించారు, ఆ పుల్లల మీద పేర్చారు. పుల్ల మీద పేర్చి నీళ్ళు, ఒక పుల్ల దడితేనే పొయ్యి మండిద్దమ్మా, ఒక పుల్ల దడితేనే దానికి ఎదురు కూర్చోలేక మన కళ్ళం నీళ్లు వస్తాయి. ఏమంటే ఊది అసలు ఆ కందకం నిండాలంటే ఆ కందకం మీద పుల్లలు కట్లు పేర్చి, పెద్ద కట్లు పేర్చి దాని నిండా నీళ్లు పోసి ఆ కట్లు కూడా తడిచిపోయేటట్లుగా నీళ్లు పోస్తే అది మండిద్ది. అసలు ఎట్లా మండిద్ది చెప్పండి? చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన ఇనుమని బయలు పేరును బట్టి
ఈ 450 మంది కూడా ప్రార్థన చేస్తున్నారట. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఓ బైలా, ఎందుకంటే వీళ్ళు పోటీ పెట్టుకున్నారుగా. ఓ బైలా, నువ్వు ఎక్కడున్నావో వచ్చి ఈ కందకాన్ని, ఈ కట్టెలను దహించేయి అని కేకలు వేస్తున్నారట. కేకలు వేస్తుంటే ఈ పక్కన ఏలియా ఉన్నాడు. ఏమన్నాడు ఏలియా? ఏయ్ కేకలు వేయి. వాడు ఒకళ్ళు నిద్రపోతున్నాడేమో. మధ్యాహ్నం అవగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరానున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమోనని ఏం చేస్తున్నాడండి? అపహాసం చేస్తూ ఉన్నాడు. ఎవరో ఎవరమ్మా? ఏలియా గారు. ఏమండి? ఏలియా గారు ఈ 450 మందిని కూడా అపహాసము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏలియాకు తెలుసు కదా, భక్తుడైన ఏలియాకు తెలుసు మన దేవుని శక్తి ఏంటో. ఏమండి? మన దేవుని ప్రభావం ఏంటో దేవునికి, ఏలియాకి తెలుసు. ఇది తెలవక చాలా మంది ఏమని చేస్తున్నారు, ఆలోచించే ప్రేమ దేవుడు తిరిగి దేవుని వద్దకు రాలేకపోతూ ఉన్నారు. అందుకే తర్వాత మధ్యాహ్నం వరకు, ఏమండి, సాయంత్రం వరకు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఏ బయల కూడా రాలేదు, దాన్ని కట్టెలో దహించేయలేదు. సరే, సమయం అయిపోయింది, వాళ్ళ సమయము అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎవరి సమయము? ఏలియా సమయం వచ్చింది. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరూ కూడా ఈ 450 మంది కూడా ఎక్కడికి వచ్చారు? ఏలియా వద్దకు వచ్చారు. ఏలియా వద్దకు వచ్చి ఏలియా ఏమలా టచ్ అన్నాడమ్మా. దేవుని శక్తి ఏంటో, దేవుని ప్రభావం ఏంటో ప్రార్థనలోనే ఉంటది. టచ్ అలా ఈనాడు టచ్ అనేవాళ్ళు బయలుదేరారు. ఏమండి? అట్లా లేదు, ధామ్ భీమ్ అనలా. ఏమన్నాడు? ప్రార్థనే చేశాడు. ఎందుకంటే ప్రేమందే బిడ్డ, దేవుడు ఆయన ఒలీవ కొండ మీద ప్రార్థన చేశాడు. తన తండ్రికి ప్రార్థన చేశాడు, మన కోసం ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాసుడు ప్రార్థన చేశాడు, అద్భుతాలు జరిగినాయి. అలాగే ఇప్పుడు ఏలియా కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, మోకాళ్ళు వేశాడు, మోకాళ్ళు నున్నాడు, ఆ ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు, చూస్తూ చేతులెత్తాడు. అప్పుడు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నాడని, నేను నీ సేవకుడై ఉన్నానని, నీ సెలవు చేత చేసినదని ఈ దినమున కనపరచము. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. యెహోవాను నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయవని ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించము అన్నాడు. హల్లెలూయా. ఎవడి కేకలు వేశాడా? ఇలా ప్రభు ప్రార్థన మాత్రమే చేశాడు. ఏలియా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎవరు అంగీకరించారు? ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. అక్కడ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆకాశం వాళ్ళు చూస్తూ ఉండగానే ఏమైంది? ఈ 450 మంది కూడా చూస్తూ ఉండారు. ఆకాశం నుండి యెహోవా అగ్ని వచ్చి ఆ కందకాన్ని ఏంటి, ఆ కట్లేంటి, ఆ మాంసం ఏంటి, సమస్తమును ఆ అగ్నితో దహించి వేసింది. హల్లెలూయా. అప్పుడు అన్నారు, యెహోవా దేవుడే, యెహోవా దేవుడని కేకలు వేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. కేకలు వేయటం కాదండి, కేకలు వేశారు చక్కగా. అక్కడ ఉన్న చెప్పి కేకలు వేశారు.
తర్వాత వాళ్ళు దేవుని తట్టుకు తిరగకుండా ఏమైపోతున్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ 450 మందిని కూడా కోత గోపించేశాడు. ఏమండి, వధించాడు. అక్కడ వధించేసినాడుగా ఉన్నాడు. కనుక ప్రేమంతే బిడ్డ, ఉపవాస ప్రార్థన అంత గొప్పది. ప్రార్థన ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని వద్దకు వెళ్తుందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి ఏమండి, ఉపవాసం ఉండగానే సరికాదు. దేవుని దగ్గర నుంచి మనకు జవాబు రావాలి. దేవుడి దగ్గర నుంచి మనకి లెటర్ రావాలి. నువ్వు లెటర్ వేయాలి, అక్కడి నుంచి మనకు ఎదురు లెటరు రావాలి. వస్తుందమ్మా? లెటర్ వస్తుందా? ఎందుకని? సరైన ఉపవాసం చేస్తేనేగా మనం, ప్రార్థన చేస్తేనేగా మనం. ఆలోచన బిడ్డలారు, ఈ రాత్రి కాల సమయంలో సరైన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరితే అక్కడి నుంచి మళ్ళా దేవుడు మనకు జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుక ప్రేమందే బిడ్డలారా, అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఏ ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడైనా మీరు ఉపవాసము ఉండి మనసుపూర్వకంగా నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుని యొద్దకు వస్తే దేవుడు కార్యము, దేవుడు మేలు చేస్తాడు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరకపోతే మనకు తిరిగి మళ్ళా జవాబు రానే. ఏమండి, దేవుని యొద్దకు చేరినప్పుడు దేవుడు మనకు జవాబు ఇచ్చేవాడుగానే ఉంటాడని ఈ రాత్రి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక అతను అన్నాడు, 2 మనుషులు ఎక్కడికి వెళ్ళారు? 2 మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే శుంకరుడు, పరిసేయుడు. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారంటమ్మా? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరు? దేవాలయంకి వెళ్ళారంట. దేవాలయంకి వెళ్ళి ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? ఒకడేమో దూరంగా ఉన్నాడు, ఒకడేమో దేవుని సన్నిధిలోకి వచ్చాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకడేమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను సోరులైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఈ సుంకల వలనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఎవరు పెడుతున్నాడు ఇక్కడ? మనుషులను పోలి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, మనుషులను పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఈనాడు మనము కూడా ప్రార్థనలు చేస్తున్నాం కదా, మనుషుల మీద ఏమండి 24 గంటలంతా మనుషుల మీద తిరగబడి చేస్తాం. తర్వాత దేవుని సన్నిధిలో ఏం చేస్తాం? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలు చేస్తాం. అది ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి? ఆలకిస్తాడండి. ఎందుకంటే ప్రేమందే బిడ్డ, ఇది దేవుని మాట, నా మాట కాదండి. బైబిల్ గ్రంథము చెబుతుంది ఈ మాట, బైబిల్ వాక్యం చెబుతుంది మనకి. అందుకే ఇప్పుడైనను ఏమని చేశాడు అక్కడ? ఏమండి, ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? అనేకుల్ని ఏం చేస్తున్నాడండి? మనుషుల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ దూరంగా ఉండే వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను కన్నులెత్తుటగైనను యోగ్యత లేని వాడినయ్యా. ఎంత తగ్గింపు ఆలోచన. ఈ రాత్రి ఆ వ్యక్తి తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన ఆలకించాడు చెప్పండి? తగ్గించుకున్నవాడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. హెచ్చించుకున్నవాడు ప్రార్థన ఆలకించాడండి? ఆలకించలా. ఎప్పుడైనా మనకు అదే ఒకటే గుర్తు, తగ్గింపు కావాలి మనకి. ఏమండి, నీ పగస్తులని ప్రేమించమని ఉందా లేదా? ఏమండి, అది తగ్గింపు అంటే అలా ఉండాలి. ఈ శుంకరుడు తగ్గించుకున్నాడు, తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని వద్దకు చేరింది. మరి అలాంటి ప్రార్థన మనకు కావాలి. ఏదో పై ప్రార్థనలు కాదు. ఏమండి, పై ప్రార్థన కాదు మనం చేసేది. సరైన ప్రార్థన దేవుని వద్దకు చేరుతుందా లేదా? నా ప్రార్థన దేవుని వద్దకు వెళ్తుందా లేదా? ఎందుకు నా బిడ్డ మారట్లేదు? ఎందుకు నా భర్త మారట్లేదు? ఎందుకు నా భార్య మారట్లేదు? ఎందుకు నా కుటుంబము ఇట్లా అడిగంటిపోతుంది? కారణం ఏంటి అని ప్రభువును అడిగే హక్కు నీకు ఉందా లేదా? అమ్మ, ఉందా లేదా? ఉందా? ఏంటి అసలు ఏం చెప్పరేంటి? ఉంది. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దేవుని తగినట్టుగా ఉండాలి. నువ్వు దేవుని తగినట్టుగా ఉంటే నువ్వు అడగటానికి హక్కు ఉంటుంది. దేవుడు తగినట్టుగా లేకపోతే నువ్వు అడగటానికి హక్కు నీకు లేదండి.
అది కూడా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. రాత్రి తగినట్టుగా ఉండాలి. నీవు అడిగినప్పుడు దేవుడు అడిగిన దానికి జవాబు ఇచ్చి నిన్ను కుటుంబం పట్ల కార్యము చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో ప్రేమ బిడ్డల దేవుని వాక్యం ఏమంటుందంటే, యెషయా గ్రంథము 59 అధ్యాయం 1వ వచనం అన్నాడు, రక్షణ పొందనుకుంటున్న యెహోవా హస్తము కురస కాలేదు, విననేరుకుంటున్న ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి గనక ఆయన ఆలకింపుకొనున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మన దోషాలు దేవునికి అడ్డుగా వచ్చినాయి అంటారు. ఆయన ముఖానికి మరుగుపరిచినాయి అంట మన దోషాలు, మన అవిధేతలు. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీద పోస్తానన్నాడు. ఏమండి, కనుక అలాంటి దోషాలు, మనం చేసిన దోషాలు మా బిడ్డల మీద రాకూడదయ్యా అని మన ప్రార్థన చెయ్యాలి. అందుకంటున్నాడు, ఆయన రక్షించడానికి ఆయన సమర్థుడిగానే ఉన్నాడు. ఆయన రక్షిస్తాడు, నిన్ను నన్ను వదిలిపెట్టేవాడు కాదు. అందుకే మన దోషాలు మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ దోషాలు ఇడిపించి మనం రక్షించేవాడిగా ఉంటాడని ఈ రాత్రి దేవుని వాక్యము తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ బిడ్డలారా, మనం ఉపవాసం ఎలా ఉంటాం, ఎలా ఉండాలి ఉపవాసం అని మనము ఈ కొద్ది మాటలు మరి దేవుడు మనకు బయలుపరిచిన రీతిగా దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక, మిమ్మల్ని అందరూ కూడా ఆశించునుగాక. ఆమేన్. దేవుడి చిత్తమైతే మరోసారి చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగో తండ్రి ఉపవాసన గురించి ప్రభువును తెలియపరిచి ఉన్నావు. నిజమే ప్రభువా, మేము అయితే నాయన అయ్యా అనుకూలమైన ఉపవాసము ఉండలేకపోతున్నాము తండ్రి. నీకు అనుకూలమైన ఉపవాసము, నీకు ఇష్టమైన ఉపవాసము ఉండలేకపోతున్నాము ప్రభువా. అయ్యా నీకు అనుకూలమైన ఉపవాసము, నీకు ఇష్టమైన ఉపవాసము అయ్యా ఇదిగో తండ్రి మేము ఉన్నప్పుడు మా ప్రార్థన మీరు ఆలకిస్తారని నీ వాక్యం సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో నా తండ్రి నీ వాక్యం బయలుపరుతూ ఉన్నావు తండ్రి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుతూ మనసుపూర్వకము కన్నీరు గార్చుతూ మనసుపూర్వకము నా యొద్దకు తిరిగి రమ్మన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో అయ్యా ప్రతి బిడ్డలు మమ్మల్ని అందరూ కూడా ప్రభువా నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఇదిగో నీకు అనుకూలమైన ఉపవాసం ఉండి అయా మా కుటుంబాల ప్రభువా అయా మేము రక్షించుకునేవారిగా అయా మేము ఉండటానికి సహాయం చేయి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభువా అయా నువ్వు మాట్లాడే దేవుడు నా తండ్రి. ఆనాడు ప్రభువా ఎస్తేరుతో నువ్వు మాట్లాడావు నాయన. అయా ఎస్తేరు తన ప్రభువా అయా రక్షించబడింది ప్రభువా, తన కుటుంబాన్ని రక్షించుకుంది నాయన. ఇదిగో తండ్రి అలాగే ప్రభువా ఇదిగో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని నాయన రక్షించుకునే మనస్సు అయా నీ బిడ్డలకు మాకు దయచేయండి నా తండ్రి. యేసయ్యా సహాయం చేయ ప్రభువా. ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇదిగో తండ్రి ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభువా. ఇదిగో తండ్రి యొద్దకు రాలేకపోతున్నామంటే ఇదిగో తండ్రి మేమైతే ప్రభువా అయా మా చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం కానీ నాయన, మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం కానీ ప్రభువా ఇదిగో తండ్రి నీ యొద్దకు రాలేకపోతున్నాం ప్రభువా. అయా ఇదిగో తండ్రి తిరిగి నా యొద్దకు రమ్మన్నావు ప్రభువా. నీ యొద్దకు వచ్చి ఎంతో మేలుందని తెలియపరుచున్నావు ప్రభువా. ఆనాడు నాయన మా కొరకు ప్రభువా ఇదిగో తండ్రి 40 దినాలు ప్రభువా నువ్వు ఉపవాసముడి నాయన మా కొరకు ప్రార్థనలు చేసేవు నా తండ్రి. అయా ఇదిగో తండ్రి మేమైతే ప్రభువా అయా కొంచెం సేపు ప్రభువా 1 గంట ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభువా. దయతో క్షమించడం ఆయన. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడయ్యా. రాత్రి ప్రతి కుటుంబం చిత్తలు జ్ఞాపకం చేసుకోండి అయా. పెరిగి జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డ రాత్రికాల సమయంలో ప్రభు ఇక్కడ చేరుకు కుటుంబాల ప్రభు నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి ఉపవాసము ఎంతో అయా బలముందని తెలియపరిచున్నావు ప్రభు అయా. ఈ రాత్రి ప్రతి బిడ్డను ప్రభు అలాంటి ఉపవాసం నీకు అనుకూలం ఉపవాసం చేసి వారి కుటుంబాలను కూడా ప్రభు రక్షించడానికి సహాయము దయచేయను నాయన. ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను మీరు మార్చండి నా తండ్రి. అయా గ్రామస్తులు దర్శించండి, ప్రతి కుటుంబాలను మీరు దర్శించండి నాయన. ఇదిగో తండ్రి వారి పాడి పంటల పురం దీవించి ఆశ్రయించండి నాయన.
వారి పంట పొలాల ప్రేమి దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. ఎందరో ప్రభువా ఇదిగో యవనస్తులు నీ చిత్తలో జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తన మారుమనసులో నీ సన్నిధిని నడిపించండి. వారి మారుమనసు దాయిచ్చండి నాయన. అయా రక్షణ లేని వారిని సన్నిధిని నడిపించండి. రక్షణ మానవులను పొందడానికి సహాయము దాయిచ్చేతండి నా ప్రభువా. ఇది రకరకాల రోగాలతో వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలం ప్రభువా నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి వాటి బిడ్డల ప్రభువా స్వస్థపర యెహోవాని నేనన్నా ప్రభువా అట్టి బిడ్డల గుండి చిత్తంలో జ్ఞాపకం చేసుకొని అయా అదిగో నీ సన్నిధిని నడిపించండి. సహాయము దాయిచ్చేతండి ఓ ప్రభువా. అదిగో తండ్రి అయా యవనస్తులకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా రకరకాల ప్రభువా ఇదిగో తండ్రి బిడ్డలు అయా రకరకాల ప్రభువా అలవాట్లుగా బానిసలైపోతూ ఉన్నారయ్యా. అయా తాగుళ్ళకి వ్యభిచారాలకు ప్రభువా కామ క్రోధాలకు మత్సరాలకు అలవాట్లయిపోయి నాయన అయా నశించిపోతూ ఉన్నారు ప్రభువా. అట్టి బిడ్డలు మీరు దర్శించు నాయన. ఆ యవనస్తులు మీరు దర్శించు ప్రభువా. ఇదిగో తండ్రి రాత్రి ప్రభువా వారితో మీరు మాట్లాడాలి ప్రభువా. ఇదిగో తండ్రి నీ సన్నిధికి నడిపించండి నాయన. అయా మనసుపూర్వకం ప్రభు నీ సన్నిధికి నడిచేట్లుగా సహాయం దయచేయి. నీ వైపు తిరిగే భాగ్యము దయచేయండి నాయన. యేసయ్యా సహాయము దయచేతండి. అలాగే ప్రభువా వివాహం కలిగిన బిడ్డల ప్రభుని చిత్తలో జ్ఞాపకం చేసుకోండి. వారికి వివాహాలు మీరు జరిగించండి నాయన. అయా కుటుంబాల్లో ప్రభువా సమస్యలతో ఇరుకులతో బాధలతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉన్నాం ప్రభు ప్రతి బిడ్డను ప్రభు నీ సన్నిధిని తోడుకురండి నాయన. అయా ఉపవాసముని ప్రభువా ఇదిగో నీ దాసులతో మాతో ప్రభు మీరుండి నాయన. ఇదిగో తండ్రి బిడ్డలతో ప్రభు ఉండి నాయన ఉపవాస ప్రార్థన చేసిన తండ్రి అయా వారి వారి కుటుంబాలు ప్రభువా అయా ఇదిగో తండ్రి రక్షించుకునే అయా కాపాడుకునే మనస్సులో ప్రభు ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన ఇదిగో అలాగే ప్రభు చిన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. తెలివి జ్ఞానము దాయిచ్చండి నాయన. వృద్ధులకు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్య బలము దాయిచ్చేతండి. గర్భఫలాల బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా అటు బిడ్డలను కూడా దర్శించు నా తండ్రి. వారి గర్భఫలం మీరు దాయిచ్చండి నాయన. గర్భశ్రీని జ్ఞాపకం చేసుకోండి. వారి సుగంకాలం మీరు దాయిచ్చేతండి. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీకు జ్ఞాపకం చేసుకొని మీరే దీవించి ఆశీర్వదించమని నీ నామనికి మహిమగంత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధుని గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెననట్టు భూమి మీద నిన్ను గాక. మన నిన్ను మాకు దయచేయము. మెల్లబాగా క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధలకు దృష్టి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సల్ల పరిశుద్ధులకు ఇక్కడ చేరుకు ప్రతి కుటుంబాలకు నీ సన్నిధికి ఏకాంతంలో ప్రతి బిడ్డలకు సంఘానికి సహవాసానికి రేపు జరుగున ఆరాధనకు లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలకు సంఘానికి ప్రతి బిడ్డలకు సదాకాలం తొడును గాక. ఆమెన్. యేసు రక్తమే శిలువ రక్తమే యేసయ్య నామం సంపూర్ణికలను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలమ్మ. అందరికీ వందనాలు.